అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక ఉపవాస కూడిక దినమందు మనము దేవుని యొక్క వాక్యంలోంచి కొన్ని అంశాలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దేవుని చేత సృష్టింపబడినటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి మానవుడు కూడా తను ఎవరి చేత అయితే సృష్టింపబడ్డాడో తన సృష్టికర్తను గురించి తెలుసుకోవాలన్న ఆశ, తన సృష్టికర్త గురించి, ఆయన గురించినటువంటి జ్ఞానము కలిగి ఉండాలని, ఆయనతో సహవాసము చేయాలన్నటువంటి ఆశ ప్రతి మానవుడు కూడా కలిగి ఉండాలి. ఇక్కడ మనం గమనించిన భక్తుడు అంటూ ఉన్నాడు కదా, రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. యాక్చువల్లీ ఇంగ్లీష్లో మనం చూస్తే ఆల్ ద నైట్ అని అంటే రాత్రంతయు అని ఎంతగా నా ప్రాణము ఆశపడుచున్నది. మరొకసారి మనం గమనించినట్లయితే దేవుని లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం, నాకున్న ఆశ నీ సన్నిధిలో గడపాలని, నీ సన్నిధిలో జీవించాలన్నదే నా యొక్క ఆశయ. అంటే ఆయనతో సహవాసము చేయాలన్నదే నా యొక్క ఆశ. ఈ రాత్రికాల సమయంలో మనలో ఎంతమందికి అటువంటి ఆశను మనము కలిగి ఉన్నాం? దేవుని గురించినటువంటి ఆశ. మనకు చాలా ఆశలు ఉంటాయి కదా, చాలా ఆశలు ఉంటాయి. ప్రతి మనిషికి కూడా ఆశ లేనిదే, కోరిక లేనిదే మనిషి కానే కాదు. కానీ చాలాసార్లు అత్యాశలు ఉంటాయి. అంటే మనకు ఉండవలసిన దానికంటే కూడా మించి కోరుకుంటూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాం, మనకు దొరకని దాని గురించి, మనకు అవసరము లేని దాని గురించి. కానీ మానవుడికి ఏది అవసరమో తెలుసా? దేవుని గూర్చినటువంటి జ్ఞానము అవసరమై ఉంటా ఉన్నది. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అనేక మంది భక్తులు, కీర్తనకారులు, వారు దేవుని గురించి వెతికారు కదా. కీర్తనలో మనం గమనించినట్లయితే దావీదు భక్తుడు అంటాడు కదా, కీర్తనలో 63వ కీర్తన 1వ చరణం మనం చూస్తే ఆయన ఏమంటాడు తెలుసా? 63వ కీర్తన 1వ చరణం, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతును. హల్లెలూయా. ఆ కీర్తన అంతా కూడా మీరు చూడవచ్చు. ఆ కీర్తన అంతా కూడా ఏ రీతిగా దేవుని గురించి వెతుకుతున్నాడో మనము చూస్తూ ఉంటాం. ఆయన అంటున్నాడు, నా దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను. అంటే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్, లేవగానే వెంటనే, వేకువనే, తెల్లవారుజామునే మొట్టమొదటి పని నేను చేసేది ఏంటంటే నిన్ను వెతకడం. నా పని అదే. ఇక 8వ వచనం కనుక మనం చూస్తే 8వ చరణము, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది కదా. నా ప్రాణము దేవుణ్ణి అంటి పెట్టుకు నుండి వెంబడిస్తుంది. అంటే దేవుణ్ణి ఆనుకొని దేవునితో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నది. ఎక్కడ మిస్ అయిపోతానో కదా. ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు, ఎక్కడికన్నా మన పిల్లలతో పాటు కలిసి మనం బయటికి వెళ్ళామనుకోండి, ఎక్కడైనా బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, ఎగ్జిబిషన్స్లో కానీ, ఎక్కడైనా ఎక్కువ జనాలు ఉన్న చోట మనం ఏం చేస్తున్నాం, మన పిల్లల్ని వెంట పెట్టుకునే తీసుకువెళ్తుంటాం, చేయి పట్టుకునే వెళ్తుంటాం. ఎందుకంటే పొరపాటున ఒక్క క్షణం ఏమైనా కానీ వాళ్ళు మిస్ అయిపోతారేమో. పిల్లలు కూడా చెప్తుంటారు, ఏటో వెళ్ళదు, నువ్వు నాతో పాటే ఉండాలి, నా చేయి పట్టుకునే ఉండాలి. దేవుని యొక్క భక్తులు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? వేకువని నిన్ను వెతుకుతుని అంటున్నారు. అంత మాత్రమే కాదు కానీ నా ప్రాణము ఆయన అంటి పెట్టుకుని వెంబడించుచున్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమదాని బిడ్డలారా, ఎందుకని వీళ్ళకి ఇంత తాపత్రయము, ఎందుకని వీళ్ళకి ఇంత ఆశ దేవుని వెతకాలని, దేవునితో పాటు ప్రయాణం చేయాలని? ఎందుకు? దానివల్ల వచ్చే లాభాలేంటి? ఏం పొందుకుంటాం మనం? దేవుని వెంబడిస్తే, దేవుణ్ణి వెంట పెట్టుకుని నడిస్తే దానికోసం పొద్దున్నే వెతకాలి, రాత్రంతా వెతకాలి, రాత్రి పగలు ఇదే పనా? ప్రేమదాని బిడ్డలారా, ఒక్కసారి మనం గమనిద్దాం దేవుని లేఖనంలోంచి. ఆ రీతిగా దేవుని జ్ఞానాన్ని నిజంగా తెలుసుకోవడం అవసరమా? దేవుని గురించి నిజంగా మనం ఆ రీతిగా వెతకాలా? దేవుని గురించి తెలుసుకోవాలా? ఈ రోజుల్లో చాలామంది దేవుని గురించి మాట్లాడడానికి కానీ, దేవుని గురించి వెతకడానికి కానీ సిగ్గుపడుతూ ఉంటారు కదా.
దేవుని గురించి తమకు చాలా తెలుసని భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో యెహోషువ తర్వాత యెహోషువ చనిపోయినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దేవుని ఎరుగని, దేవుడు చేసిన క్రియలను ఎరుగని తరం ఒకటి లేపబడెను. ఒక తరం వచ్చిందంట యెహోషువ తర్వాత. అనగా ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఐగుప్తు నుంచి 40 సంవత్సరాలు ప్రయాణం చేసుకుంటూ దేవుడు వారి కొరకు వాగ్దానం చేయబడిన భూమిలోనికి వాళ్ళు ప్రవేశించిన తర్వాత యెహోషువ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇక ఈ ప్రజలు దేవుడు ఏదైతే గొప్ప గొప్ప కార్యాలు చేశాడో, దేవుడు ఏదైతే వారిని బానిసత్వంలోంచి బయటకు తీసుకువచ్చాడో, దేవుడు ఏదైతే ఎర్ర సముద్రాన్ని సైతం పాయలు చేసి వారిని క్షేమంగా నడిపించుకుంటూ, వారికి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు దేవదూతలు తినటువంటి ఆహారాన్ని వారికి కురిపించి, ఎక్కడా కూడా వారికి ఆకలి వేయకుండా దప్పి కొనకుండా ప్రతి క్షణం వారి అవసరాలను తీర్చుకుంటూ ఎంతో అద్భుత రీతిగా వారికి జయాన్ని అనుగ్రహిస్తూ క్షేమంగా వారిని నడిపించుకుని తీసుకొచ్చి ఎన్నో ఎన్నో కార్యాలు వారిని చేస్తూ వారి వెంట పెట్టుకుని వస్తూ ఉంటే, ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారంట. వీరు మర్చిపోయారు, వారి బిడలకు చెప్పటము మర్చిపోయారు. ఇక ఒక తరం వచ్చింది, ఆ తరానికి అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు, దేవుడు చేసిన కార్యాలు ఏంటో తెలియదు. ప్రేమందేం బిడ్డరా, ఆ తరము వచ్చినప్పుడు వారు పడిన కష్టాలు న్యాయాధిపతుల గ్రంథం కనుక మనం చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడు వారికి శత్రువు అయిపోయాడు. వారు ఎన్ని బాధలు పడ్డారంటే, ఎందుకంటే దేవుని విడిచిపెట్టారు, దేవుని వైపు చూడట్లేదు. వాళ్ళు దేవుని విడిచిపెట్టి అన్య దేవతలను మొక్కటము, లోకానుసారంగా జీవించటం. ఎందుకంటే అసలు నిజ దేవుడు వారికి తెలియదు కాబట్టి అంత ఘోరంగా మారిపోయారు. వారికి ఎక్కడికి వెళ్ళినా అపజేయాలి. ఎన్ని ఇబ్బందులు పడ్డారో. కానీ దేవుడు ప్రేమమయుడు గనక మరలా తిరిగి దేవుని గురించిన జ్ఞానాన్ని వారికి తెలియపరచడం కోసము న్యాయాధిపతుల్ని లేవనెత్తాడు. వారి ద్వారా వారికి దేవుని గురించి పరిచయం చేయడం మాత్రమే కాదు, కానీ ఒక నాయకుడిగా వారి మధ్యను నిలబడి న్యాయం ఏంటి అని వారికి తెలియపరుస్తూ శత్రువుల బారి నుంచి రక్షించిన ఒక లీడర్స్ లాగా ఆ న్యాయాధిపతులు వారు నిలబడ్డారు. వారు కూడా చాలామంది ఫెయిల్ అయిపోయారు. ప్రేమదేవుడు ఎందుకని ఈ విషయాలను జ్ఞాపకం చేస్తున్నారంటే, దేవుని గూర్చినటువంటి జ్ఞానము తెలుసుకోవాలనేటువంటి ఆశ, పొందుకోవాలనే ఆశ నీలో ఉన్నదా? ఎందుకంటే అది గనక లేకపోతే దేవునికి నువ్వు దూరం అయిపోయే ప్రమాదము ఉన్నది. జాగ్రత్త. దేవునికి దూరం అయిపోతే నువ్వు ఒక కవచములోంచి బయటపడిపోయినట్లే, ఆ రక్షణ హస్తంలోంచి నువ్వు బయటకు వెళ్ళిపోయినట్లే, కాపుదల పోగొట్టుకున్నట్లే. జాగ్రత్త. ప్రపంచం ఎంతో భయంకరంగా ఉన్నది. దేవుడు కోరుకునేది ఏంటంటే, నా బిడ్డలు సురక్షితమైన నా కబంధ హస్తాలలో ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక్కసారి త్వరగా ఒక 7 విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని గురించినటువంటి జ్ఞానము పొందుకోవాలనే ఆశ నిజముగా మనకు ఉన్నట్లయితే అసలు ఎందుకని మనము పొందుకోవాలి, అది కనుక తెలిస్తే, ఆ రీజన్ కనుక మనకు అర్థమైతే, ఆటోమేటిక్గా దాని విలువ కనుక మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మనకు ఆశ అనేది పుడుతుంది. ఎస్, నేను కూడా ఇది నేను పొందుకోవాలి. నెంబర్ 1, మొట్టమొదటిది కనుక మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, కానీ ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలను అంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయించవలను. అట్టి వాటిలో
నేను ఆనందించువాడనని. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటి దేవుని గూర్చినటువంటి జ్ఞానము మనం ఎందుకని పొందుకోవాలయ్యా అని అంటే, ఇది దేవుడే తలస్తూ ఉన్నాడు, దేవుడే కోరుకుంటున్నాడు, దానిని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇందాక నేను చెప్పాను కదా, నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? మనం దేవుణ్ణి ఆనందింప చేయగలమా? మన దగ్గర అంత శక్తి ఉన్నదా? మనకు అంత ఆధిక్యత ఉన్నదా? ఎస్. నువ్వు గనక నిజంగా దేవుని వెతికినట్లయితే, నువ్వు గనక నిజంగా దేవుని గురించి తెలుసుకోవాలన్న తపన నీలో గనక ఉంటే, దాని కొరకు నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు నిన్ను బట్టి చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే దేవునికి అది చాలా ఇష్టము. నా బిడ్డలు నన్ను తెలుసుకోవాలి, నా బిడ్డలు నన్ను గురించిన పరిపూర్ణమైన జ్ఞానం వారికి ఉండాలి. ఏదో మిడిమిడి జ్ఞానంతో కొంత తెలిసి కొంత తెలియక ఇష్టానుసారమైనటువంటి ఆ యొక్క ఆలోచనలు కలిగి మనము దేవుణ్ణే జడ్జి చేసినటువంటి వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు. దేవుని గురించి పూర్తిగా నువ్వు తెలుసుకోవాలి అని దేవుడు కోరుకున్నాడు. అందుకే అంటున్నాడు ఏంటంటే, నువ్వు అతిశయించాలంటే దేనిని బట్టి అతిశయించాలంట? ఈ లోకంలో ఉన్న ధనమును బట్టి కాదు, నీ జ్ఞానమును బట్టి కాదు. దేనిని బట్టి అతిశయించాలంటే, నీ యందు కృప చూపుచున్న, నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవా అనేటువంటి నేనే, నన్ను బట్టి నీవు అతిశయించాలి. హల్లెలూయా. సో దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి అన్నది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క తపన. నువ్వు ఎప్పుడైతే ఆయనను బట్టి అతిశయిస్తావో, ఆయన గురించి తెలుసుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. సో నెంబర్ 1, మొట్టమొదటిది మనం దేవుని గురించి తెలుసుకోవాలనే ఆశ మనలో ఉంటే దేవుడు ఆనందించేవాడై ఉంటున్నాడు. అందు గురించి దేవుని మనం ఆనందింప చేయాలి అని అంటే, మనం ఆయన గురించి ఎంత ఎక్కువగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ఇది దేవునికి ఆశై ఉంటుంది. ఆ దేవుడే చెప్పాడు మనకి. రెండవది మనం గమనించినట్టు పరిశుద్ధ గ్రంథంలో ఆ రీతిగా దేవుణ్ణి వెతికినటువంటి వారు, ఆ రీతిగా దేవుని కొరకు ప్రయాసపడినటువంటి వారు, ఆయన గురించి తెలుసుకోవాలనే తపనతో ఆయన కొరకు పరిశోధించి శోధించి ఆయన గురించి జ్ఞానాన్ని సంపాదించుకొని ఆనందించి అతిశయించినటువంటి భక్తులు ఎంతోమంది, వాళ్ళు కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీరు దేవుణ్ణి వెతకండి. దావీదు భక్తుడు చెప్తాడు కీర్తనలు 63వ కీర్తన 1వ వచనం నుంచి 11 వచనాల వరకు కనుక మీరు చదివితే మీకు అర్థమవుతుంది. భక్తుడైన దావీదు ఆయన తన ఎక్స్పీరియన్స్ అంతటిని కూడా షేర్ చేస్తూ ఉంటాడు. అదే రీతిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనాల వరకు కనుక మనం చూస్తే, పౌలు తన ఎక్స్పీరియన్స్ అంతటి కూడా షేర్ చేస్తూ ఉంటారు. సో భక్తులు, ఉదాహరణకు మనం వీరిద్దరం కనుక మనం గమనించినట్లయితే, వారు తమ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ మీరు కూడా ఆ రీతిగా తెలుసుకునండి. సో దేవుని లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి, ఆయన గురించినటువంటి జ్ఞానము, దేవుని గురించినటువంటి తెలుసుకోవాలన్న ఆశ మనము కలిగి ఉండాలని. ఇక మూడవది గనక మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం గనక మనం చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం, అద్వితీయ సత్య దేవుడైన నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. చాలండి, హల్లెలూయా. మనము దేవుని గురించి తెలుసుకోవటమే నిత్య జీవం, అనగా రక్షణ. హల్లెలూయా. చాలామంది అంటుంటారు ఏంటంటే, లోకంలో ఉన్నటువంటి బిడ్డలు, క్రైస్తవులు చాలా తప్పుడు బోధనలు చేస్తూ ఉంటారు, వాళ్ళ దేవుడిని నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతారంట, నాశనం అయిపోతారంట, వీళ్ళు ప్రజల్ని భయపెట్టి వీళ్ళు మత మార్పిడి చేస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. కానీ దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, భయపెట్టడం కాదు, సంతోషమైనటువంటి సువర్తమానము నీకు అందుతా ఉన్నది. ఏంటంటే, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడమే నిత్య జీవము, రక్షణ. ఇదిగో నీకు ప్రతి ప్రజలలో ఉన్నటువంటి ప్రశ్నకు చక్కటి జవాబు ఇక్కడ మనకు దొరుకుతా ఉన్నది. నువ్వు రక్షింపబడాలని, నిత్య జీవం పొందుకోవాలని నీ తాపత్రయము, నీ ప్రయాస. కానీ దానికి సమాధానం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే, ఇదిగో నిజమైన దేవుణ్ణి, ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఆయన గురించినటువంటి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటావో, ఆయన గురించి నువ్వు ఎంతగా తెలుసుకుంటే, ఇదిగో నీ రక్షణకు ఆ యొక్క కన్ఫర్మేషన్ అనేది నీకు దొరుకుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమదేని బిడ్డలారా,
ఇదిగో ఇట్టి ధన్యతలన్నీ కూడా మనము పొందుకుంటూ ఉన్నాం. ఆయన గురించి మనం తెలుసుకుంటే దేవుడు సంతోషించువాడై ఉన్నాడు. ఇదిగో భక్తులందరూ ఏ రీతిగా వారు తెలుసుకుని ఆశీర్వదింపబడ్డారో వాళ్ళు కూడా చెప్తున్నారు, ఆయన మేము ఈ రీతిగా ఆశీర్వదింపబడ్డాం దేవుని గురించి తెలుసుకుని, మీరు కూడా తెలుసుకుని వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా అసలు దేవుని గురించి తెలుసుకుంటే నీవు రక్షణ పొందుకోగలుగుతావు, నిత్య జీవాన్ని నీవు పొందుకోగలుగుతావు. ఇక 4వది కనుక మనం చూసినట్లయితే కీర్తనలు 50వ కీర్తన 21వ చరణం మనం గనక చూడగలిగితే 50వ కీర్తన 21వ చరణం. చాలా అండి. దేవుని మరచివారిగా మీరు అవన్నీ కూడా మీరు చూడవచ్చు. దేవుని మరచివారులారా దీన్ని యోచించుకునండి, లేని ఎడల నేను మిమ్మును ప్రేమందరూ. దేవుడు ఖచ్చితమైనటువంటి ఒక ఆజ్ఞను ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుడు సహించలేనిది ఏంటో తెలుసా? మీరు గనక దేవుని గురించి సరి అయినటువంటి జ్ఞానము లేకుండా, సరి అయినటువంటి అభిప్రాయము లేకుండా కదా, మనం దేవుని గురించి సంపూర్ణమైన జ్ఞానం లేనప్పుడు మనకు తెలిసిందే నిజం అనుకుంటూ ఉంటాం కదా. కానీ నువ్వు తెలుసుకున్నది, నీకు తెలిసింది తప్పు. అలాంటి తప్పుడు అభిప్రాయాలు గనక నువ్వు కలిగి ఉంటే దేవుని దృష్టిలో చాలా అయోగ్యముగా ఉండవలసిన వారముగా అవుతాం. దేవుని కోపానికి పాత్రలము అయ్యే ప్రమాదము ఉన్నది. ఎందుకంటే దేవుడు దాన్ని సహించాడు. నువ్వు పరిపూర్ణంగా తెలుసుకో, నువ్వు తెలుసుకోవాలని ఆశ, తెలుసుకోమని నీకు చెప్తూ ఉన్నాను. కానీ నువ్వు తెలుసుకోకుండా ఏదో నీకు తెలియని దానిని పట్టుకొని ఇదిగో ఇదే నాకంతా కూడా తెలుసు అని నిజమైన దేవుని గురించి తప్పుడు అభిప్రాయాలు కనుక నువ్వు కలిగి ఉంటే, మిడిమిడి జ్ఞానముతో నువ్వు తీర్మానాలు చేసేస్తూ ఉంటే దేవుడు దాన్ని ఎంత మాత్రము సహించాడు. కనుక దీని నుంచి మనం తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ఏదో మనకు తెలిసిన దాన్ని బట్టి మనం తీర్మానం చేయకూడదు, కానీ పరిపూర్ణమైన జ్ఞానాన్ని మనము పొందుకోవాలి. దేవుని గురించి ఇంకా ఇంకా మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇక 5వది కనుక మనం గమనించినట్లయితే, 5వ అతి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే తెలుసా? మనందరికీ కూడా చాలా అవసరమైనది దుర్బోధలను గ్రహించుట. పరిశుద్ధ గ్రంథంలో మరి ఎప్పుడైతే ఆదిమ సంఘము ప్రారంభమైనదో, దేవుడు తన యొక్క బిడ్డలను లేవనెత్తుకుని అపోస్తలులు, దేవుని యొక్క శిష్యులు వారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు, సంఘాలను బలోపేతం చేస్తూ ఉన్నప్పుడు పదే పదే హెచ్చరించినట్టు ఒకే ఒక మాట ఏంటంటే, ఇక దుర్బోధలు, అబద్ధ బోధకులను మీరు ఖండించండి, మీరు గ్రహించాలి. సో ఎన్నో సంఘాలు ఆ రీతిగా బలపడ్డాయి. వారు దేవుని లేఖనాలను బట్టి అనేకమైనటువంటి అబద్ధ బోధకులను వాళ్ళు పసిగట్టగలిగారు, వాటిని ఖండించగలిగారు. కారణం దేవుని గురించినటువంటి అవగాహన వాళ్ళలో ఉన్నది. దేవుని గురించిన జ్ఞానాన్ని వాళ్ళు గ్రహించగలిగారు, పొందుకొనగలిగారు. దేవుని వెతికారు గనక, సత్యాన్ని తెలుసుకున్నారు గనక అసత్యం ఏంటో దాన్ని ఈజీగా కనుగొనగలిగారు, తెలుసుకొనగలిగారు, దాన్ని జయించగలిగారు, దాన్ని ఖండించగలిగారు. హల్లెలూయా. కనుక నువ్వు దుర్బోధకులను, ఆ యొక్క అబద్ధ బోధకులను నువ్వు తెలుసుకోవాలంటే, దాన్ని ఖండించాలంటే, అసత్యాన్ని నువ్వు దాన్ని దూరంగా ఉండాలి అని అంటే, దాన్ని గ్రహించాలంటే సత్యం ఏంటో నీకు తెలియాలి. సత్యం అంటే నీకు తెలియకపోతే ప్రతీది నువ్వు సత్యమే అనుకుంటావు. ఎవరు ఏది చెప్తే అది, నిన్న నీకు ఒకటి తెలిసింది దాన్ని నువ్వు సత్యం అనుకుంటావు, ఈరోజు ఇంకోటి తెలిసింది, ఓ ఇది సత్యం అనుకుంటావు. దానివల్ల నువ్వు సత్యాన్ని తెలుసుకోకుండా అసత్యానికి లోనైపోయి నువ్వు దేవునికి దూరం అయిపోయే పరిస్థితి ఉంటూ ఉన్నది. ఇక 6వది కనుక మనం గమనించినట్లయితే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు కనుక మనం చూస్తే మనం అక్కడ చూడవచ్చు, దేవుని గురించినటువంటి నమ్మకాలను బట్టి మన నడత అనేది ఆధారపడుతుంది. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశములను అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమి అపకరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవాలని. ఆమేన్. హల్లెలూయా. ప్రేమందరూ బిడ్డలారా,
మన ప్రవర్తన, మన నడక దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనం దేనిని నమ్ముతామో దాని మీదే ఆధారపడి ఉంటుంది కదా. ఈ లోకంలో ఉన్న ఆచారాలను మనం నమ్మామనుకోండి, మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. మన నమ్మకాలు, మన విశ్వాసాలు, వాటిని బట్టే మన ప్రవర్తన ఉంటుంది కదా. అవే మనం చేస్తాం, అవి చేయకుండా మనం ఉండలేం. అది చేయకపోతే భయపడుతూ ఉంటాం, దానికి విరుద్ధంగా మనం నడుచుకోలేం కదా. ఆటోమేటిక్గా మన ప్రవర్తనలో అన్నింటిలో మనకు తెలిసిపోతూ ఉంటుంది. కనుక నీ నడత, నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా, దేవునికి యోగ్యమైనదిగా, దేవుని చిత్తానుసారముగా, పరిశుద్ధముగా ఉండాలి అనంటే నీవు నమ్మవలసింది, నీవు విశ్వసించవలసింది ఆ నిజమైన దేవుని నువ్వు గ్రహించాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన యందు నువ్వు విశ్వసించి, ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచగలిగితే నీ ప్రవర్తన కూడా అదే నమ్మకాన్ని బట్టి ఉంటుంది. హల్లెలూయా. సో చాలామంది మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అయ్యా మా పిల్లల ప్రవర్తన మారాలయ్యా, వారి నడవడి మారాలి తండ్రి. ఎలా మారుతుంది? వాళ్ళకున్న నమ్మకాలు వేరు, దేవుని గురించి జ్ఞానమే లేదు వాళ్ళకి. ఇంకెలా మారుతుంది? వాళ్ళ ప్రవర్తన మారాలి అంటే, వాళ్ళ నడవడి మారాలి అనంటే, వారి జీవితం పరిశుద్ధంపబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని గురించిన జ్ఞానం వాళ్ళకి తెలియాలి. వారి నమ్మకాలు, విశ్వాసాలు మారాలి. అప్పుడు కానీ వారి ప్రవర్తన మారదు. హల్లెలూయా. సో దేవుని గురించిన జ్ఞానము మన ప్రవర్తనను పరిశుద్ధపరుస్తుంది. 119వ కీర్తన అంతా కూడా మనం చదివితే దేవుని వాక్యం ఏ రీతిగా మన జీవితాలను మారుస్తుందో, పరిశుద్ధపరుస్తుందో, పవిత్రపరుస్తుందో, కాపాడుతుందో, ఆశీర్వదిస్తుందో మనం చూస్తూ ఉంటాం. సో కనుక దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవాలి, చదవాలి, గ్రహించాలి, అన్వయించుకోవాలి, నేర్చుకోవాలి, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇక చివరిది కనుక మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం మీరు చూడవచ్చు. అదే రీతిగా 9వ అధ్యాయం 3వ వచనం కూడా మీరు చూడవచ్చు. దయచేసి ఈ రిఫరెన్స్లు మీకు చెప్తూ ఉన్నాను, మీరు రాసుకునండి. అయితే ఈ రిఫరెన్స్ అన్నింటిలో కనుక మనం గమనించినట్లయితే మనం ఒక విషయాన్ని మనం చూడవచ్చు. ఏంటంటే మన జీవితాల్లో ఆధ్యాత్మిక శక్తిని తిరిగి పొందుకోవాలంటే దేవుని గురించినటువంటి సరైనటువంటి జ్ఞానం మనకెంతో అవసరమై ఉంటుంది. ఎందుకంటే మనము జీవిస్తున్న ఈ జీవితంలో మనం అనేక మార్లు పడిపోతూ ఉంటాం కదా. మనం బ్రతకాలి అని అంటే మనకు శక్తి కావాలి, అవునా? ఈ శరీరానికి శక్తి కావాలి. ఈ శరీరానికి శక్తి కావాలంటే మనకేం కావాలి? ఆహారాన్ని తీసుకోవాలి. అదే రీతిగా మన ఆత్మీయ జీవితాలు బలపరచబడాలి అని అంటే దేవుని కొరకు జీవించాలి. ఇక దురాత్మ శక్తులతో మనం పోరాడాలి, మనం ఆ విజయాలను మనం పొందుకోవాలి, ఎప్పటికప్పుడు మెలకువగా ఉండాలి, దేవుని కొరకు జీవించాలి, దేవునికి పనులు మనం చేయాలి అని అంటే ఈ ఆత్మకు ఆ శక్తి అనేది అవసరం. అది ఎప్పటికప్పుడు మనము పొందుకుంటూనే ఉండాలి. ఎలా పొందుకుంటాం? దేవుని వెతకడం ద్వారా, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారా, దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని మనము సంపాదించుకోవడం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమందేవుని బిడ్డలారా, కనుక భక్తులు అందుకొరకే ఇవన్నీ లాభాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు. కనుక ఎప్పుడైతే ఈ సత్యాన్ని నువ్వు గ్రహించావో, ప్రేమందేవుని బిడ్డలారా, భక్తులు అందుకే వాళ్ళు అంటున్నారు కదా, అయ్యా నా ఆశ ఒక్కటే నిన్ను వెతకాలని, రాత్రంతా వేకువనే నీతో గడపాలని, నిన్ను అంటి పెట్టుకుని నీతో ప్రయాణము చేయాలని నా యొక్క ఆశ. ఎందుకంటే నీలో ఆ సహవాసములో నిన్ను నేను ఆనందింప చేయగలుగుతాను, నీ చిత్తాన్ని నెరవేర్చగలుగుతాను, నిత్య జీవాన్ని నేను పొందుకొనగలుగుతాను, అబద్ధ బోధనలు నేను గ్రహించగలుగుతాను, నూతన శక్తిని, నిత్య శక్తిని నేను పొందుకొనగలుగుతాను, నా ప్రవర్తన, నా నడవడిని నీకు ఇష్టానుసారంగా పరిశుద్ధంగా నేను జీవించగలుగుతాను కదా. ఈ సహవాసములో పాలువారులుగా ఉండి ఆ పరిశుద్ధుల గుంపులో నేను ఏకము కాబడతాను. ఇట్టి ధన్యతలు ఉన్నాయి కనుక ప్రేమేంద్రుని బిడ్డలారా, జ్ఞానము కలిగినటువంటి వాడు, వివేకము కలిగినటువంటి వాడు ఇదిగో ఆ ధన్యతలన్నీ పొందుకునే కొరకు తనకున్న సమయాన్ని వెచ్చించి ఆ ఉన్న సమయాన్ని దేవుని వెతుకుటలో వెచ్చిస్తాడు. తనకున్న సమయాన్ని వృధాగా ఈ లోకము కోసము,
లోక స్నేహముల కోసము, లేక లోకంలో దొరికినటువంటి టెంపరీ థింగ్స్ కోసము, నాశనం అయిపోయినటువంటి వాటి కోసం, క్షేమైపోయినటువంటి వాటి కోసం ఖర్చు పెట్టడు. కానీ తనకున్న విలువైన ఈ సమయాన్ని నిజమైన దేవుణ్ణి వెతుకుటలో, ఆ దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవటంలో ఆశపడి పరిగెత్తి దాన్ని వెతికి సంపాదించుకుని గ్రహించి తన జీవితాన్ని ధన్యకరమైన జీవితంగా, ఆశీర్వదకరమైన జీవితంగా, దేవునికి ఇష్టమైన జీవితంగా, పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాడు. మరి ఈ విషయాలన్నీ కూడా విన్న నీవు, మరి అట్టి ఆశ నీలో ఉన్నదా? కనీసం ఇప్పుడైనా కానీ, ఇకనైనా కానీ ఈ సత్యాలు తెలుసుకున్న నీవు, నేను, ప్రేమ దేవుని బిడ్డరా, ప్రతి దినము రాత్రి పగలు ఇదిగో ఇట్టి ఆశతో గనక మనం జీవించగలిగితే, అట్టి తృష్ణ గనక మన హృదయాల్లో ఉండగలిగితే, దేవుడు అంటున్నాడు, ఆశ కలిగిన ప్రతి ప్రాణమును నేను తృప్తిపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇట్లాంటి ఆశ గనక మనలో ఉన్నట్లయితే దేవుడు ఆశను తృప్తిపరుస్తున్నాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. దేవుని అడుగుదాం, ప్రభువా నాయన ఇదిగో తండ్రి, నా ఆశ ప్రభువా ఇదిగో ఇవన్నీ కూడా నేను సంపాదించుకోవాలని, ఇవన్నీ కేవలము నీలో మాత్రమే నేను పొందుకోగలుగుతాను కనుక నాయన ఇదిగో తండ్రి, నిన్ను వెతికి నిన్ను సంపాదించుకోవాలి. నీ గురించి జ్ఞానము నాకు కావాలి ప్రభువా. నీ గురించి ఇంకా అనేకమైన విషయాలు నేను తెలుసుకోవాలి ప్రభువా. ఇదిగో తండ్రి, నేను నాయన ఇదిగో తండ్రి, నేను సగం సగం తెలుసుకుని ప్రభువా తప్పుడు అభిప్రాయాలు కలిగి ప్రభువా నీ కోపానికి నేను పాత్రలు కాకుండా పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందుకొని నిత్య జీవానికి వారసుడిగా, ఇదిగో తండ్రి నిన్ను సంతోషపెట్టేవాడిగా ప్రభా, ఇదిగో తండ్రి నీ నుంచి శక్తిని పొందుకునేవాడిగా ప్రభా, ఇదిగో ఈ అబద్ధ బోధకులు అబద్ధ బోధనలు నేను తెలుసుకొని గ్రహించి వాటిని ఖండించి ఎదిరించినటువంటి వాడిగా ప్రభా నీ బిడ్డగా నీకు సాక్షిగా నన్ను నిలబెట్టుకోమయ్యా. ఆయన అట్టి ఆశ నాకులో ఉన్నది ప్రభా, ఆశను తృప్తిపరచునైనా అని దేవుని వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, మా ప్రియపరలోక మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామములకు ఎక్కడి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి గల సమయం అందు నాయన నీ సన్నిధిలో మోకరించి ప్రభా నాయన అదిగో తండ్రి నీతో సమయం గడపాలని నాయన అదిగో తండ్రి నీతో మాట్లాడటం ద్వారా ప్రభా, నీ గురించి తెలుసుకోవడం ద్వారా ప్రభా, అదిగో తండ్రి నీతో నాయన సంభాషించడం ద్వారా, నిన్ను మహిమపరచడం ద్వారా, నిన్ను ఆరాధించడం ద్వారా ప్రభా నాయన నిన్ను ఆనందింపచేయగలుగుతున్నామనే గొప్ప సత్యము మేము తెలుసుకుని ఉన్నాం. అట్టి ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నాయన ఎంతోమంది ఈ లోకంలో నేను ఎందుకు పనికిరాని వాడిని ప్రభా, నేను ఏమి కూడా చేయలేని వాడిని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ప్రతి మానవుడికి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆనందింప చేయగలిగినట్టు గొప్ప ధన్యత. అది కేవలం మానవుడు మాత్రమే చేయగలడు. నీవు మాత్రమే చేయగలిగినావు, నీవు మాత్రమే చేయగలిగినట్టు వాడవు. ఇంత గొప్ప అవకాశాన్ని పెట్టుకొని మనము ఇదిగో ఎందుకు పనికిరాని వాటి కొరకు మనం పరిగెడుతూ ఉంటాం ప్రభా. కానీ నిజమైన ధన్యత నీవు మాకు అనుగ్రహించి ఉన్నావు. విలువైన జీవితముగా నా జీవితం మార్చుకొనటానికి, విలువైన వాడిగా నేను జీవించటానికి ప్రభా, ఎంతో గొప్ప ధన్యకరమైనటువంటి పనిని ప్రభా నేను చేయటానికి నాయన అదిగో తండ్రి నా కనులు తెరవమని అడుగుతూ ఉన్నా, నా హృదయాన్ని తెరవమని అడుగుతూ ఉన్నా ప్రభా. నీ గూర్చినటువంటి జ్ఞానము, నిన్ను గూర్చినటువంటి ప్రభా ఇదిగో తండ్రి ఆ యొక్క సందేశము, అవగాహన నాకు దైత్యం అడుగుతూ ఉన్నా. ఇదే నా ఆశ ఉంటుంది ప్రభా, ఇదే నా యొక్క అభిలాష. ఇంతకు మించి నాకు ఏది కూడా లేదు ప్రభా, ఏది కూడా వద్దు తండ్రి. ఎందుకంటే దీనిలోనే సంపూర్ణత, దీనిలోనే సంతోషము, దీనిలోనే ఆశీర్వాదము, దీనిలోనే సమస్తము కూడా దాగి ఉన్నది కనుక అట్టి సంపూర్ణమైన వివేకము, జ్ఞానం మాకు అనుగ్రహించబడుతుంది. ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డ ప్రభా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నీ స్థలంలో మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో తను నిన్ను గూర్చి తెలుసుకోవాలన్న జ్ఞానము, అట్టి ఆశ మాలో పుట్టించమని అడుగుతూ ఉన్నాం స్వామి. మా యవ్వన బిడ్డల్లో మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. మా యొక్క బిడ్డల్లో మీరు దయచేయండి, మా కుటుంబాల్లో మీరు దయచేయండి, మా సంఘాలలో మీరు దయచేయండి తండ్రి. అటువంటి పరిపూర్ణమైన జ్ఞానము లేక నాయన నిన్ను వెతకటం ఆపివేసి ప్రభా, ఇంకేముంది నాకు అంతా తెలిసిపోయిందిలే అని ప్రభు మేము మీకు దూరం అయిపోతూ ఉన్నాం. అటు ప్రమాదంలోనికి మేము వెళ్ళకుండా మమ్మల్ని పైకి లాగమని అడుగుతున్నాం, లేవనెత్తమని అడుగుతూ ఉన్నాం. సహాయం అనుగ్రహించండి.
మీరే సర్వఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని రేపు పునరుద్ధకాలపు వేళ జరిగే ఆరాధనలో మీరు నడిపించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.